తరాలుగా వస్తున్న ఆచారాన్ని వేదవతి గారు కాపాడుతూ వచ్చారు. ఇకపై ఆ బాధ్యత రాబోయే కోడలిపై ఉంది. వేదవతి గారి అన్వేషణ ఎప్పుడు ఫలిస్తుందో ఏమో. నీ కలను నిజం చేసే కోడలు ఎక్కడుందని నీ గురించి పరిగెత్తుకుంటూ రావడానికి ఒకటి నాలుగు 7 8 9 10 శభాష్ అవని, సరైన టైంలో వచ్చి నీ బావ పరువును కాపాడావు. తీసుకో అక్క, వాళ్ళకి డబ్బులు ఇచ్చే. ఆడపెత్తనం మన ఇంటికి దోషమని నీకెన్నిసార్లు చెప్పాలి? నష్టం 2, 3, 4. బాలాజీ, నీ పాల డబ్బులు. సూరిబాబు, నీ కిరాణా డబ్బులు. యాదగిరి, నీ ఆటో డబ్బులు. తీసుకున్నారు కదా, అర్జెంటుగా మాయమైపోండి. ప్రతి నెల డబ్బుల కోసం మీ ఇంటి ముందు ఇలా కాపలా కాయడం ఏం బాలేదు. మా భారం నీపై ఇంకెంత కాలము? నాకు పని గండం ఉందని జ్యోతిష్యుడు చెప్పాడు కాబట్టి నేను పని చేయడం లేదు గాని, లేదంటే మీ అందరినీ పువ్వుల్లో పెట్టుకుని చూసుకునేవాణ్ణి. మిగిలిన డబ్బు నా ఖర్చులకు కావాలి కదా సుజాత. అక్క, సౌమ్య స్కూల్ ఫీజుకి డబ్బులు ఉంచాను లేక. నా కుటుంబం కోసం నువ్వు పెళ్లి చేసుకోకుండా టూరిస్ట్ గైడ్గా పనిచేస్తున్నావు. నచ్చడం లేదు కానీ తప్పడం లేదు. అక్క, నాకు ఊహ తెలిసే సమయానికి అమ్మా నాన్నలు దూరమైతే వాళ్ళని మరిపించేలా పెంచావు. మీరు నాకు భారం కాదు.
ఇదిగో అవని. థ్యాంక్స్ అక్క. బాయ్ బాయ్. బాయ్ ఏంజెల్. బాయ్ బాయ్ బాయ్. చీరలు కొనేటప్పుడు 1+1 ఆఫర్ ఉంటుంది. అక్కని చేసుకున్నప్పుడు చెల్లెలు కూడా ఆఫర్లో ఉంటే ఎంత బాగుంటుందో. పూజారి గారు, మీరేమో సగం కథ చెప్పి వదిలేశారు. తర్వాత ఏం జరుగుతుందా అని ఊహించుకుంటేనే నరాలు తెగిపోతున్నాయి. గుడిలో అమ్మవారిని చూసాం. జనం గుండెల్లో వేదవతి గారిని ఎప్పుడెప్పుడు చూస్తామా అని చాలా ఆతృతగా ఉంది. తలపై తన బాధ్యతను మోసుకుంటూ వస్తూ ఉంటుందమ్మా. ప్రతి సంవత్సరంలా ఏ ఆటంకమూ లేకుండా నైవేద్యంతో గుడికి చేరుకుంటుంది. రండి. ఆవిడే కదా? అవునమ్మా, మనం వెళ్ళి పూర్ణ కుంభంతో ఆవిడికి స్వాగతం పలుకుదాం. రండి. అన్నపూర్ణ మాతాకి జై, అన్నపూర్ణ మాతాకి జై, అన్నపూర్ణ మాతాకి జై, అన్నపూర్ణ మాతాకి జై. నైవేద్య సమర్పణకు గండం ఎదురైంది. అమ్మవారిని చేరుకునే వరకు ఆమె అడుగు ఆగకూడదు. తొందరగా నడువేద. మరి ఈ గండం గట్టెక్కించేదెవరు? అన్నపూర్ణ మాతాకి జై. ఓం సహస్రశీర్షా పురుషః సహస్రాక్ష సహస్రపాత్ సభూమికసుభోగత్వా అత్యధికదశాంగులం పురుష ఏ వేదగుం సర్వం. స్వాగతం అమ్మా. దీపాదూర్ధ్వ ఉదయ పురుషః పాదోదేహా భవాత్ పునః హిరణ్యవర్ణాం హరిణీం సువర్ణరజతస్రజాం చంద్రాం హిరణ్మయీం లక్ష్మీం జాతవేదో మమావహ తాం ఆవహ జాతవేదో లక్ష్మీమనపగామినీం యస్యాం హిరణ్యం నిందేయం గామశ్వం పురుషానహం అశ్వపూర్ణా.
కార్యక్రమం పూర్తి చెయ్యండి పూజారి గారు. అందరూ నైవేద్యాలు తీసుకొచ్చి ఇక్కడ పెట్టండి. విశాలా విశ్వపోషణీ చ త్రిపురాంబికా కపాలినీ పాహి మాం పుణ్యావతీ. అమ్మా, ప్రథమ నైవేద్యం అమ్మవారికి సమర్పించడం జరిగింది. ఇక మీరు ఆనవాయితీ ప్రకారం నైవేద్యం అందరికీ పంచండి. అమ్మవారికి ఎంతో ఇష్టమైన నైవేద్యాన్ని మీ పంట పొలాల్లో చల్లుకోండి. సిరులని పండించుకోండి. అన్నపూర్ణ మాతాకి జై! అన్నపూర్ణ మాతాకి జై! అన్నపూర్ణ మాతాకి జై! వేదవతి గారు, ఇందాక మీ గురించి విన్నాం, ఇప్పుడు కళ్ళారా చూసాం. మా కళ్ళ ముందు ఒక అద్భుతాన్ని ఆవిష్కరించినట్టయింది. ఇక్కడ ఆచారాలు వింతగా ఉన్నాయి. ఒకప్పటి ఈ కరువు ప్రాంతాన్ని సిరులు ప్రాంతంగా మార్చింది మీరేనని పూజారి గారు నాగలికి తగిలిన పెట్టి గురించి, అందులోంచి బయటపడిన వాటి గురించి చెప్పారు. ఆ తర్వాత ఏం జరిగిందో మీ ద్వారా తెలుసుకోవాలి అనుకుంటున్నాం. చాలాసేపటి నుంచి ఎంతో ఉత్కంఠతో ఎదురుచూస్తున్నాం. చెప్పండి వేదవతి గారు. అమ్మవారి మహిమల గురించే కాదు, ఆగ్రహం గురించి కూడా అందరికీ తెలియాలి. అమ్మకి కోపం వస్తే ఇంటికి చెడు, అమ్మవారికి కోపం వస్తే ఊరికి చెడు. ఆనాడు ఒక అపచారం జరిగింది. అదేంటంటే